భౌతిక జీవితంలో కూడా అదే వర్తిస్తుంది. దేవుడు నీకు అనుగ్రహించిన స్థాయిలోనే నువ్వు కృతజ్ఞత స్తుతులు చెప్పు. వాడికి ఆ స్థాయి ఎందుకు ఇచ్చాడు, నాకు ఈ స్థాయి ఎందుకు ఇచ్చాడని ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. వాడికి ఇచ్చిన స్థాయి నీకు ఇస్తే అక్కడ నువ్వు దెబ్బతింటావు. నీకు ఇచ్చిన స్థాయే నీకు క్షేమం, నీకు ఇచ్చిన పరిధే నీకు ఉత్తమం. మరొకరితో నువ్వు పోల్చుకొని అక్కడ నేనుంటే సూపర్ ఉండేదని నువ్వు అనుకున్నావు అనుకో, తేడా పడతావు. అక్కడ ఉండకూడదు. నువ్వు ఎక్కడుండాలో ఆయనకి తెలుసు. నిన్ను గరిసెలాగా చేయాలో, మంచినీళ్ళ కుండలాగా చేయాలో, వాష్రూమ్ లోటాలాగా చేయాలో, ఏమంటే వంటగది మూకిడిలాగా చేయాలో, సచ్చిన వాళ్ళ దగ్గర బాగా కొట్టే నిన్ను ఎలా ఏ విధంగా చేయాలో ఆయనకి తెలుసాయా. కాబట్టి నేను జీవిత సత్యం చెప్తున్నాను, ఎప్పుడు మర్చిపోవద్దు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. నిన్ను నిర్మించిన నిర్మాత, నిన్ను నిర్మించిన సృష్టికర్త ఒక కొండ జిగట మన్నుగా నువ్వు ఉంటే నిన్ను నిర్మించిన కుమ్మరికి తెలుసు నిన్నే పాత్ర చేయాలో. కొంతమంది ఆడవాళ్ళు భర్త పెత్తనం చేసినప్పుడల్లా ఫీల్ అవుతారు, నన్ను మగాడిగా పుట్టించినట్టయితే వీడి సంగతి చెప్పేది. మాట వినని కొడుకులను చూసి కూతుళ్ళు అంటారు, అరే మగపొటగా పుట్టారు, నేను మగాడినైతే అమ్మా నాన్న అసలు ఇంట్లోంచి బయటికి పోనివ్వండి, కూర్చోబెట్టి బతికిచ్చామంట వెధవల్ల. అమ్మా నువ్వు మగాడిగా పుట్టితే పరిస్థితులు వేరుకుంటాయి, అందుకే నేను ఆడపిల్లగా పుట్టించాను. ఆడపిల్లగా పుట్టిస్తేనే మగాళ్ళ మీద ఎగబడుతున్నావు. అచ్చంగా మగాడిగా పుట్టిస్తే జనం మొత్తాన్ని కలిపి కొడతావు. అందుకే అట్లా చేశాడు.